ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 14వ అధ్యాయము. జన్మాంతర జ్ఞానం. శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో 1-2 జన్మలలో తరించగల ధీరులెంతో అరుదు. కారణం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం సిద్ధి కోసం యత్నించేవారు కొన్ని వేల మందికి ఏ ఒక్కరో ఉంటారు. రాగద్వేషాలలో చిక్కి మనం అడుగడుగుకు పరమపద సోపాన పటం లోని పావులలాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేము. మామిడి పూత పిందెలులాగా రాలిపోతుంటాము. ఒకసారి ఆయన, ఎవరు నా శిష్యులనేది, అలాంటివాడు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు. కారణం, భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికినా అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. అది అందించగలగడమే ఆయన విశిష్టత. శ్రీమతి తార్కడ్తో ఒకరోజు బాబా, ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. నాకిచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. పైసా అంటే జీవి. భగవదానుగ్రహము లేక సాయిని ఆశ్రయించలేము. ఇలా భగవంతుడు తమకప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించినది. అందుకే ఆయన, నేనెవ్వరిని మధ్యలో విడువను, చివరి కంట గమ్యం చేరుస్తాను అన్నారు. బాబా తమ పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పారు. నేనొకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాణ్ణి. ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి. నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహుకరించారు. నేనొకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి బీడ్ అనే ఊరిలో జరి అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను. నా ఫకీరు యజమాని మంచితనం వల్ల నేనెప్పుడూ నా పనిలో విసుగొందలేదు. 4 పని ఒక్కడినే చేసేవాణ్ణి. ఒకడు రోజుకు 50 రూపాయలు, మరొకడు 100 రూపాయలు, ఇంకొకరు 150 రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను 600 రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేశాను. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువ బహుకరించారు. నేను వాటిని వాడుకోక ఇతరులకిచ్చాను. భగవంతుడిచ్చేది నశించదు, మానవులిచ్చేది నిలువదు. ఆయనే ఒకసారి, నేను ముందు జన్మలో కబీరును, నూలు వడికేవాడిని అన్నారు. కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు. గురుసేవను, ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవ్వరూ చెయ్యలేనంత చేసి గురువానుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో. ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎన్నో జన్మల కిందటనే మహనీయుడుగా ఉన్నారు. నేనొకప్పుడు 4000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడిపోతున్న ఆ జనంతో, నేను బతికుండగా మీలో ఎవ్వరినీ మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించారు. షిరిడీలో ఇప్పుడు ఈ మసీదున్న చోట ఒకానొకప్పుడు ముజాఫర్ షా అనేవారుండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేనాయనకు వంట చేసి పెట్టేవాణ్ణి. ఇప్పుడు దుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు. పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నింటికి పురుగులు పట్టి ఉన్నాయి. నేను దాని బోదెకు ఇనుపమేకు కొట్టాను. దానితో ఆ దోషం పోయింది అన్నారు. ఈ జన్మలో కూడా లేండిలో ఆయన ఒక రావి ముక్క, 2 వేప ముక్కలు నాటారు. రావి ముక్క ఎంతకు ఎదగలేదు. అయినా నిత్యము దానిని స్వహస్తాలతో అటూ ఇటూ వంచేవారు.
తర్వాత అదెంతో ఏపుగా పెరిగింది. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయను లేదు. ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈతకళ్ళు అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు. ఆమె నీతి తప్పి నడుచుకున్నది. చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి కనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిశుద్ధులయ్యారు. ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనీతిని కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకొచ్చేవాడు. అతనికి 12 మంది భటులుండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై పడ్డప్పుడు నేనతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతనిని విడిపించాను. మరొకప్పుడు ఆయనిలా అన్నారు, సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. 5-6 వచ్చి నీ సోదరుడేడి అన్నారు. జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను. వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతుకపోయింది. ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు గాని ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం. అలాంటి సాధకులెందరో సిద్ధులని క్రూర మృగాలకు బలయ్యారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు. వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు. ఇది పారమార్థికమైన కథ. జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరబడి తప్పులు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. నా తండ్రికి ధనపు రాసులుండేవి. నేను వాటిలో ఒకదానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను. అంటే అంతకు ముందు జన్మలలో ఆయన సిరి సంపాదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరు జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపు రాశి మీద కూర్చుండడం అంటే. అప్పుడు ఆ ధన వ్యామోహము గర్వాల వలన సాటివారికి ఎంతో హానికరంగా పాములాగా అయ్యి కొన్ని జన్మలు హీన జన్మలిత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాములలాగా చిత్రించే అందుకే ఆయన చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని త్యజించారు. అంటే సిరి సంపదలను దాన ధర్మాలకు వినియోగించారు. ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. శ్రీ సాయి భక్తుల గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు. తమను బాబా జన్మ జన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు కదా. శ్రీమతి ప్రధాన్కు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా ఆమెకు బాబుకు తల్లి అనసాగారు. ఈ బాబు హరివినాయక్ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతడి ఇల్లు విడిచి కాలినడకన షిరిడీ చేరి బాబాను దర్శించాడు. తర్వాత ఇతడు కోపార్ఘం మరియు యవాలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు. ఇతని పై అధికారి లిమయే సాటేకు కింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి అని అన్నారు. అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికి పెట్టేవారు. 1910 సంవత్సరంలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేల్కర్ను హెచ్చరించారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా. కొద్ది రోజులలో బాబు షిరిడీలోని తన
22వ ఏట చనిపోయాడు. అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతనిని తలుచుకుంటుండేవారు. పైకథలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు. ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు. 4 మాసాల ఆ బిడ్డనెత్తుకొని సాయి ఎంతో ప్రేమగా, బాబూ ఎక్కడికెళ్ళావు, నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు. ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. మొదటిసారి షిరిడీ దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే, సాయి, వీడిని నాకు పరిచయం చేయడమా, 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు. అలాగే తమకు రఘువీర పురందరేతో 7 శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి, నేనితనిని ఎప్పుడూ మర్చిపోను, ఇతడు 2000 మైళ్ళ దూరానున్నా సరే, ఇతడు లేకుండా నేనొక మెతుకైనా తినను అన్నారు. బాబాను మనమంతగా గుర్తుంచుకోగలమా? ఒకప్పుడు లేండి పక్కగా పోతున్న మంద నుండి బాబా 32 రూపాయలకు 2 మేకలు కొని తెచ్చారు. వాటి అసలు విలువ 8 రూపాయలు. సాయి మోసపోయానని శ్యామ, తాత్యాలు గోల చేశారు. సాయి 4 షేర్ల పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరికి ఇచ్చేశారు. తర్వాత భక్తులతో ఆయన, ఈ మేకలు పూర్వజన్మలో నా పొరుగింటి మానవులు. మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు, నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు. తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడలా పుట్టారు. నా ప్రక్కకు వెళ్తూ అవి నా వంక చూచినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తి గావించాను. నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని తిప్పి పంపేశాను అన్నారు. అలాగే జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కాపార్దే దీక్షిత్లు తమతో పాటు తమ గురువు చెంత చిన్న వీధిలో నివసించేవారని, ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంతన చేర్చుకున్నామని బాబా ఒకప్పుడు అన్నారు. ఒకరోజు భక్తులెందరూ నైవేద్యమిచ్చినా బాబా వాటిని తాకలేదు. ఇంతలో శ్రీమతి కాపాడ్డే మసీదు చేరి నివేదన ఇయ్యగానే బాబా దానిని వెంటనే రుచి చూచి, ఈమె పూర్వం ఒక వైశ్యుని గోవు, నాకా గోవు సమృద్ధిగా పాలిచ్చేది. తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురిగా జన్మించింది. ఆమెనొక క్షత్రియుడు పెంచాడు. ఆమె ఒక వైశ్యుని వివాహమాడింది. ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది. ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తున్నాను. ఆమెకు నాపై గల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అన్నారు. కళ్యాణ్ నివాసి టిఏ కార్నిక్తో, నిన్ను 2000 సంవత్సరాల నుండి ఎరుగుదును. నీవెప్పుడు పెడబుద్ధి, కోతియుక్తులు గలవాడవు అన్నారు. దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో యశ్వంతరావు గురించి, వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి గలవాడు, అందుకే ఇప్పుడీ తల్లి గర్భాన జన్మింపజేశాను. ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలున్నాయి అన్నారు. ఒకసారి మసీదులో నింబారుపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన, అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి, వాటినొక పాము మృంగింది, అవి తిరిగి మళ్ళీ ఇక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు. సాయి ఒకప్పుడిలా చెప్పారు. ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదిలో వెళ్లి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిం సిద్ధం చేసుకుంటున్నాను. ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది. అదేమిటని అతనిని అడిగాడు. ఒక కప్పనొక పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. అతడు చూచి వచ్చి 10-15 నిమిషాలలో ఆ పాము కప్పను మృంగివేస్తుందన్నాడు. అలా జరగనివ్వను, దానినెలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి, ఓ వీరభద్రప్ప, నీవు పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించినా మీ ద్వేషాలు వీడలేదా? ఇప్పుడైనా విడవండి అన్నాను. కప్పను విడచి పాము నదిలోకి దూకింది. కప్ప పొదలల్లో దాక్కుంది. ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను. ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్ళల్లో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు ప్రోగు చేసి స్థానికుడైన ఒక ధనికునికి అప్పజెప్పారు. ఆ లోబి 2 సార్లు ఆ ధనం సొంతానికి వాడుకొని దొంగలెక్కలు చెప్పాడు. ఒకరోజు మహాదేవుడు అతని భార్యకు స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి 100 రెట్లు ఇవ్వగలనన్నాడు.
ఆ లోబి ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు? ఇది కేవలం మన మధ్య స్పర్ధను కల్పించడానికి వచ్చిన పీడకల అని ఆమె మాటను తోసిపుచ్చాడు. ఇష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. ఆయన తిరిగి ఆమెకి స్వప్నంలో కనపడి, నీ భర్త మాటలు పట్టించుకోకు, నీకిష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు. తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకై వెచ్చించదల్చానని ఆమె భర్తతో చెప్పింది. ఆ కుత్సితుడు 1000 రూపాయల విలువగల ఆ నగలు తీసుకొని అందుకు బదులుగా ఒక పేదరాలు 200 రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని దేవుడు పేర పెట్టి దానిని పూజారికి అప్పగించాడు. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు మరణించారు. మరుజన్మలో ఆ లోబి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు. అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగాను, భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్న బసప్పగాను జన్మించారు. ఆ పూజారి నా భక్తుడు. యుక్త వయస్కురాలైన గౌరీకి వరాన్వేషణ చేస్తున్నాడు. సమయానికి వరుడు తనకై తానే రాగలడని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు. అతనికి ధనాశ పోలేదు. అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం 1,00,000కు అంటే గత జన్మలో ఆమె దేవుడికిచ్చిన నగలకు 100 రెట్లు విలువకు అమ్మకమైంది. ఆ ధనం కోసం తగవుపడి అందరూ నాతో సంప్రదించారు. నేను ఆ ఆస్తి దేవుడిదని, వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దానినేమీ చెయ్యరాదని, ఆమె భర్తకెట్టి హక్కు లేదని చెప్పాను. నేను గౌరీని మంచి చేసుకొని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు. నేను భగవంతుణ్ణి స్మరించి ఊరుకున్నాను. గౌరీ నన్ను శరణు వేడితే అభయమిచ్చాను. నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, ఆ ధనమంతా నీది, ఎవ్వరికీ ఇవ్వవద్దు, అందులో కొంత చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు, మిగిలినది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పారు. ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమెను ఉంచుకోమని, వడ్డీలో సగం చెన్నబసప్పకివ్వమని, అందులో వీరభద్రప్పకెట్టి ప్రసక్తి లేదని చెప్పాను. ఇంతలో వీరభద్రప్ప చెన్నబసప్పను చంపుతానని బెదిరించాడు. అతడు భయపడి నన్ను శరణు వేడాడు. కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించారు. అప్పుడు చెన్నబసప్పకిచ్చిన వాగ్దానమే నేనిప్పుడు పాలించాను. భగవంతుడు తన భక్తుడైన ఇతనిని కాపాడడానికే నన్నిక్కడకు పంపాడు. ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది. మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరు జన్మలకు కారణమవుతాయి. అందుకే సాటి మనిషిని పనికి మాలినవాడా అని తిట్టినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు. సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకు ముందు గమనించాము. అందుకే మానవుడు సాత్విక భావాలను అలవర్చుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానికంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత.